హలో నమస్తే, నేను అశోక్. జన్మత్ పోల్స్ ఏపీ రాజకీయాలకు సంబంధించి గత కొంతకాలంగా ఇస్తున్నటువంటి జన్మత్ పోల్స్ సర్వే ఏమిచ్చినా కూడా కొంత యాక్యురేట్గా కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కానీ గతంలో జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్స్కి సంబంధించి వీళ్ళు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ యాజ్ ఇట్ ఈజ్గా రిప్లికేట్ అయ్యాయి. అంటే తెలంగాణలో దాదాపు 61 నుంచి 65 స్థానాల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందంటూ కూడా జన్మత్ సర్వే చెప్పింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 40 నుంచి 42 స్థానాల్లో గెలుస్తుందని చెప్పేసి చెప్తూ వచ్చింది. ఇక 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని రిజల్ట్స్ యాక్యురేట్గా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో గత కొంతకాలంగా పార్లమెంట్ స్థానాలకు సంబంధించి, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పూర్తిగా దేశవ్యాప్తంగా జరగబోతున్నటువంటి ఎంపీ ఎన్నికలకు సంబంధించి వీటన్నిటికి సంబంధించి జన్మత్ పోల్ సర్వే రిపోర్ట్ ఇస్తూ వస్తుంది. దానికి సంబంధించి కూడా ఒక యాక్యురేట్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అయితే తాజాగా ఈ వారానికి సంబంధించి జన్మత్ పోల్ సర్వే ఒక సర్వే నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ విజయం సాధించబోద్ది అనే దాని గురించి ఒక యాక్షన్ ప్లాన్ తీసుకున్నప్పుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తే 107 స్థానాల నుంచి 110 స్థానాల్లో విజయం సాధించేందుకు అవకాశం ఉందని చెప్పేసి జన్మత్ పోల్ సర్వే చెప్తుంది. ఇక టీడీపీ జనసేన కూటమికి సంబంధించి వాళ్ళిద్దరు కలిసి పోటీ చేసినా కూడా 57 నుంచి 59 స్థానాల్లో గెలిచేందుకు అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తూ వస్తుంది. అంటే ఎక్కడా కూడా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎంతైతే లీడ్ కావాలో ఆ లీడ్ని అధికార వైఎస్ఆర్సీపీ పొందేందుకు ఈజీగా మార్క్ కనిపిస్తూ వస్తుంది. ఇక మరోవైపు టీడీపీ జనసేన అలయన్స్ ఇద్దరు కలిసి పోటీ చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా అంత ప్రభావవంతమైన ఇంపాక్ట్ కనిపించట్లేదు. కేవలం వాళ్ళు 57 నుంచి 59 స్థానాల వరకు పరిమితం అయ్యేందుకు అవకాశం కనిపిస్తుంది. అంటే గతంలో ఏదైతే 2019 ఎన్నికల్లో టీడీపీకి వచ్చినటువంటి 23 సీట్లు, ఇటు జనసేనకు వచ్చినటువంటి 1 సీటు, రెండు కలిపి చూసుకున్నా కూడా 24. కానీ వాళ్ళు కొంత బలం పుంజుకున్నారు. ఆ బలం మొత్తం కూడా జనసేనకి నుంచి ఎక్కువ అడ్వాంటేజ్ కనిపిస్తుందంటూ కూడా సర్వే సంస్థ చెప్తుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జనసేనకు వచ్చినటువంటి ఓట్ పర్సంటేజ్ 6 ఓట్ పర్సంటేజ్ ఉండగా ఈ 6% ఓట్ పర్సంటేజ్ ఇప్పుడు 12 నుంచి 15% పెరిగినట్టు సర్వే సంస్థలు చెప్తూ వస్తున్నాయి. అంటే ఏదైతే జనసేన నుంచి టీడీపీ కలిపి పోటీ చేసినటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరికి యాడ్ అయినటువంటి సీట్లు కూడా జనసేన నుంచి ఎక్కువ అడ్వాంటేజ్ కనపడుతుంది. ఇక మరోవైపు టీడీపీకి సంబంధించి గతంలో ఏదైతే 2019 ఎన్నికల్లో దాదాపు 60 నుంచి 65 స్థానాలు జనసేన పార్టీ పోటీ చేయడం వల్ల, అంటే సింగిల్గా పోటీ చేయడం వల్ల జనసేన పార్టీ టీడీపీ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరు కలిసి పోటీ చేసినటువంటి తరుణంలో ఆ ఓట్ బ్యాంక్ కూడా కొంత టీడీపీకి యాక్టివ్ అవుతుంది. కాబట్టి ఈ టీడీపీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించేందుకు అవకాశం కనబడుతుంది. యాజ్ పర్ జన్మత్ పోల్ సర్వే ప్రస్తుతం ఉన్నటువంటి రిజల్ట్స్ ప్రకారం చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి 107 నుంచి 110, టీడీపీ జనసేన కూటమికి 57 నుంచి 59. అంటే కూడా ఇక్కడ ఈజీగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం సాధించేందుకు ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా ఈ సర్వే చూస్తే అర్థమవుతుంది. ఇక మరోవైపు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అంటే అసెంబ్లీ మినహా పార్లమెంట్ స్థానాలకు కూడా రేపు ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా బీజేపీకి సంబంధించి కానివ్వండి, కాంగ్రెస్కి సంబంధించి కానివ్వండి, అంటే ఇండియా కూటమికి సంబంధించి, ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇండియా కూటమి నుంచి ఒక్కొక్కరు ఇప్పటికే బయటకు వస్తున్నారు. నితీష్ కుమార్ని కూడా మనం ఇటీవలే చూసాం. ఆయన బయటకు వచ్చి బీజేపీతో పొత్తు పెట్టుకొని మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా కూడా ఎడ్జ్ కనిపించట్లేదు. కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ స్థానాలకు పరిమితం అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే లీడ్ తీసుకొని కొంత కాన్ఫిడెన్స్ కనపరిచింది, గతంలో ఇండియా కూటమి వల్ల కూడా అన్ని పార్టీలు, లోకల్ పార్టీస్ అన్ని సపోర్ట్ చేశాయి. ఆ నేపథ్యంలో ఇండియా కూటమి కొంత ఎడ్జ్ కనిపించేది, ఇండియా కూటమి గెలిచేందుకు అవకాశాలు ఉంటాయంటూ కూడా అందరూ చెప్తూ వస్తున్నారు. కానీ ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా ఇండియా కూటమి అంటే కాంగ్రెస్కి మాత్రం కేవలం వస్తున్నటువంటి సీట్లు 46 నుంచి 48. ఇక బీజేపీ 327 నుంచి 329. అంటే థర్డ్ టైం దేశంలో మళ్ళీ ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతుంది, మళ్ళీ అధికారాన్ని సాధించబోతుందని చెప్పేసి ఈ సర్వే చూపిస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఏదైతే మ్యాజిక్ ఫిగర్ కావాలో, ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి ఏదైతే మ్యాజిక్ ఫిగర్ కావాలో ఆ ఫామ్ చేయడానికి ఉన్నటువంటి మ్యాజిక్ ఫిగర్ని ఈజీగా బీజేపీ పార్టీ లీడ్ చేసుకుంటూ వస్తుంది. ఇక మరోవైపు ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మినహా లోకల్ పార్టీస్, అంటే ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించి ఉన్నటువంటి లోకల్ పార్టీస్ లైక్ బీజేపీ కాంగ్రెస్ కాకుండా ఇటు వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, తృణమూల్ కాంగ్రెస్ కానివ్వండి, డిఎంకే, అన్నా డిఎంకే, ఇలా ఏవైతే పార్టీస్ ఉన్నాయో వాటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 స్థానాల నుంచి 17 స్థానాలతో థర్డ్ లార్జెస్ట్ ఇండిపెండెంట్ పార్టీగా ఉండబోతుంది. అంటే
2019 ఎన్నికల్లో దాదాపు మనం చూసాము. 2019 ఎన్నికల్లో ఏ టైప్ మెజార్టీలో వైఎస్ఆర్సీపీ ఎన్ని పార్లమెంట్ స్థానాలు సంపాదించిందో, సో అదే నేపథ్యంలో కొన్ని తగ్గినప్పుడు కూడా 15-17 స్థానాలతో మళ్ళీ లీడ్ కంటిన్యూ చేసే అవకాశం కనబడుతుంది. సెకండ్ పార్టీగా తృణమూల్ కాంగ్రెస్ ఉండబోతుంది. తృణమూల్ కాంగ్రెస్కి దాదాపు 20 స్థానాల్లో విజయం సాధించేందుకు అవకాశం ఉందంటూ కూడా జన్మత్ పోల్ సర్వే చెప్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి మళ్ళీ బీజేపీ విజయం సాధించబోతుంది. ఎక్కువ స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్తో దేశంలో బీజేపీ అధికారంలోకి రాబోతుంటే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించబోతున్నారంటూ కూడా మనకు తెలుస్తుంది. 107 నుంచి 110 స్థానాలతో మళ్ళీ జన్మత్ పోల్ సర్వే ప్రకారం ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది. జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు.